ఓం శ్రీ కనకదుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి రాశిఫలాల గురించి తెలుసుకుందాము. ఎవరు మీ జీవితాన్ని మార్చబోతున్నారు? ఇంతకు ఆ స్త్రీ ఎవరు? మీ జీవితంలో ఏ విధంగా ఆ స్త్రీ మార్పులు తీసుకురాబోతున్నారు? మీ యొక్క చేంజెస్ అనేవి మీకు చెడు చేస్తాయా లేదంటే మంచి చేస్తాయా? అసలు ఎందుకు ఆ స్త్రీ ఎవరు? మీకు ఏమవుతుంది? ఇక ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాము. కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తులారాశి వారు ఎక్కడున్నా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారి జీవితంలో ఒడిదుడుకులు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలో చేరుకోవడానికి పరిస్థితులు ఉంటారు, పరితపిస్తూ ఉంటారు. తులారాశి వారు అయితే వీరి ఏంటి అయితే స్నేహితులను వెనుకంచ వేయకుండా ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో వారిని ఏదో ఒక రకంగా కాపాడుకుంటూ ఉంటారు. వారు ఎటువంటి తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటుంది. మీ యొక్క రాశి వారిలో అదేవిధంగా మీ యొక్క ఆటలు, క్రీడలు, సాంకేతిక, భూమికి సంబంధించిన న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో మీరు కనుక తులారాశి వారు అడుగుపెట్టినైతే ఏ నక్షత్రం వారైనా సరేనండి, మీరు కనుక తులారాశి వారు అయి ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్తులలో మీరు అడుగుపెట్టినట్లయితే సక్సెస్ఫుల్గా రాణిస్తారు. మీ యొక్క రంగాలు చాలా బాగా మీకు పనిచేస్తాయి, కలిసి వస్తాయి. లాభాలు తెచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఇకపోతే భాగస్వామ్యంతో కాకపోతే మీకు ఎటువంటి భాగస్వామిత వ్యాపారాలు, వృత్తులు ఏమన్నా మీరు పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా అవి మాత్రం మీకు విభేదాలు తీసుకొస్తాయండి. అవునండి, ఆ విభేదాలు కూడా మీకు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల జోలికి పోవద్దు. మీ అంతటా మీరు ఓపెన్గా, అదేవిధంగా ఇంట్లో వాళ్ళే కదా, ఫ్రెండ్సే కదా, ఏమీ కాదు, ఏమీ మోసాలు జరగవు అనుకోకండి. లేదు కాబట్టి ఎంత సొంత వాళ్ళైనా సరే ఈరోజు పండగ వాళ్ళుగానే మారుతున్నారు. కాబట్టి ఎవరిని నమ్మే రోజులు కాదండి. మీరు మంచివారే కావచ్చు. తులారాశి వారు కానీ మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మంచివారు అనుకుంటే అది మన మంచితనం కాదు, మన మూర్ఖత్వం అని తెలుసుకోలేకపోతలం అని, మన తెలివితేటలు లేవని అర్థం. కాబట్టి తెలివిగల వ్యక్తులు ఎవరైనా ప్రతి ఒక్కరూ ఎదుటి వారిని వేరేజు వేస్తూ ముందుగానే. కాబట్టి మీ ఫ్రెండ్స్నైనా సరే, ఆఖరికి మీ ఇంటి సభ్యులనైనా సరే, తమ్ముడు, అక్క, చెల్లి అని ఎవరినైనా భాగస్వాములుగా చేసుకుంటే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందండి మీ యొక్క జాతకం ప్రకారం. కాబట్టి తులారాశి వారు మీరు మీ భాగస్వామ్య సమయంలో వ్యాపారం చేయొద్దు, కలిసి రాదండి. ఈ సమయంలో మనోధైర్యంతో మీరు తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయండి. కాబట్టి కాస్త చూసుకోండి. వైద్య రంగంలో కూడా మీకు రాణించేంత అవకాశాలు ఉన్నాయండి. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడని వారు తులారాశి వారు. ఆ లేజినెస్ అనే సోమరితనం అస్సలు ఇష్టం అనేది ఉండదన్నమాట. తులారాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైతే కూడా క్రమంగా అవి తగ్గిపోతూ ఉంటాయి. జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారి ఇది చాలా మంచి అవకాశం అండి. వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ రాశి గల వారు హ్యాపీగా ఉంటారు. ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా, ఫేవరబుల్గా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని కూడా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. మీ ఏ విషయంలో అయినా సరే మన వంతు కొద్దిపాటి ప్రయత్నం అవసరం అని పెట్టుకోండి. తులారాశి వారు మీకు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే మీ రాశికి అధిపతి శుక్రుడు కదా. ఏంటంటే శుక్రుడు సుఖాన్ని, సంపదను, అష్టైశ్వర్యాలను ఇస్తున్నాడని పొందేందుకు ప్రతి ఒక్కరు దానికి సపోర్టుగా, అండగా ఉంటాడు అన్నమాట. కాబట్టి శుక్రుడు దయ వల్ల మీ యొక్క జీవితం అనేది
అలాగా జరిగిపోతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజులు ఉండబోతుంది అన్నమాట. ఇక స్వయం ఉపాధిలో ఉన్న మీ యొక్క జాతకాలు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇక మీ వా మీరు మీ వాటికి ఇక మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది. అందువలన ప్రతి పనిలో కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇకపోతే మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంటే ఈ వారం రోజుల కాలంలో ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా బిజినెస్ అలా మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయడం వల్ల అంతా మేలే జరుగుతుంది. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా తప్పకుండా విజయం వర్తిస్తుంది. అదృష్టం అంటే నిజంగా గుర్తుపెట్టుకోండి. అదృష్టం అంటే ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మీకు ఏదో జీవితంలో మిరాకిల్ జరిగిపోతున్నట్లేనండి. మీకు ఏదైనా చిన్న జాబ్ వచ్చినప్పుడు అది అదృష్టం కిందే భావించండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని మీరు రాబోయే రోజుల్లో చాలా మట్టుకు ఈ కష్టాల నుంచి మీరు బయటపడబోతున్నారండి. జాబ్ లేని వారు జాబ్లు వస్తాయి. అదేవిధంగా వ్యాపారాల్లో మీ యొక్క ఎవరి భాగస్వామి నుంచి దూరంగా ఉంటారు కదా, లేదంటే వారిపై సరే వ్యాపారంలో భాగస్వాములు నేర్చుకుని ఉంటారు. దానివల్ల ఏంటి అంటే మీకు రాబోయే రోజుల్లో ప్రాఫిట్స్ అనేవి మరింత పెరగబోతున్నాయండి. వారు చేసే మోసాల వల్ల ఇప్పటి వరకు లాభాలు చూడని మీరు ఇక లాభాలు చూస్తారు. అదేవిధంగా అదృష్టం చాలా మట్టుకు మీకు కలిసి వస్తుందండి. ఈ విధంగా ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్న మీకు ఈ సమయంలో మరికొన్ని రోజులుగా వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది. ఇక మీరు ఒక్కరి సహాయం పొందడం కాదండి, తులారాశి వారు మీరే ఒకరికి సహాయం చేస్తూ నేనున్నాను అంటూ పేదవారికి అండగా ఉంటారండి. అలాగే ఎవరైనా మీ సహాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సహాయాన్ని అందించండి. ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదువ అనేది ఉండదండి. ఆ లక్ష్మీదేవి మీకు ఇంటికి అస్సలు విడిచిపెట్టదన్నమాట. మీ ఇంటిని విడిచిపెట్టి అస్సలు లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిపోదన్నమాట. ఇకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళదు, కానీ డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకండి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు. అలాగే అహంకారంగా ఎవరితోనూ ప్రవర్తించవద్దు. అది అస్సలు మంచి పద్ధతి కాదండి. ఈ రాశి గల వారు, అలాంటి ధోరణి గలవారు ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రాబోయే కాలంతో మీరు ఎవరైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇది కరెక్ట్ టైం అని సూచిస్తున్నారండి జ్యోతిష పండితులు. ఎందుకంటే తులారాశి వారు అదృష్టం ఆ రేంజ్లో రాబోయే రోజుల్లో ఉండబోతుంది. కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా 100%కి ఎఫెక్ట్స్ పెట్టి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇకపోతే జూలై వీళ్ళకి 15వ తేదీ ఒక స్త్రీ మీ జీవితాన్ని ఇక ఈ విధంగా చేస్తుంది అనుకున్నాం కదా. అయితే ఏ విధంగా చేస్తుంది? అంతకు స్త్రీ ఎవరు అంటే మీ తల్లి. అవునండి. ఎవరైతే తులారాశి వారు అప్పులతో చాలా కాలం ఉన్నట్లయితే, బాధపడుతున్నట్లయితే, లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులే అయితే ఉంటారో అటువంటి వారి యొక్క తల్లి సేవ్ చేయబోతున్నారు. అవునండి. అప్పుల వల్ల ఇంటి మీదకి రావడం వల్ల మీ తల్లి వారికి సమాధానం చెప్పలేక తన దగ్గరున్న డబ్బు కానివ్వండి, బయట నుంచి తీసుకొచ్చి కానివ్వండి, తన బంగారం అమ్మేసైనా సరే మీ అప్పులన్నింటినీ తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతలను తెలుసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక వారిని బాగా చూసుకుంటే మీరు చేసిన అప్పులు కాదా, మీరు ఎన్ని చేసినా కానీ వారి నుండి సపోర్ట్ అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుందండి. కాబట్టి వారు సపోర్ట్ చేసినా మీరు తప్పులు చేసుకుంటూ పోవద్దు. అప్పుడు మీకు అప్పులు అవసరమైతేనే చేయండి. అంతేగాని అప్పులు చేసుకుంటూ ఇంటి వారిని బయటికి తీసుకురావద్దు. కాబట్టి అప్పటి నుండైనా అప్పుల పాలు కాకుండా మంచిగా జీవించండి. చూచారు కదా. ఇక జూలై అనేది తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో, 15వ తారీఖు మీ జీవితంలో ఏం జరగబోతుందో అనే విషయాల గురించి మనం వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.
ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా అయితేనే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తాయి. ఆ పరమశివుడు మీకు మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.